ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కిరాయి గుండాలు రౌడీజం చేసే వాళ్ళందరికీ కూడా బహిరంగంగా హెచ్చరిస్తున్నాను అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఎవరైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీరందరూ కూడా దయచేసి నన్ను రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి మాత్రం తీసుకురాకండి అని చెప్పేసి వాళ్ళకు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఉభయ గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సో మరి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్కి 5 జిల్లాల పరిధిలో సుమారుగా 7,910 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ఈ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 1.20 కోట్ల మందికి దాహార్తి తీరుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో మరి ఈ ప్రాజెక్టు గురించి చాలా మంది కూడా చాలా రకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అటు ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పేసి ఊహించుకొని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన తరపున ఉన్నటువంటి ఎవరైతే రౌడీజం చేస్తూ ఉన్నారో, గూండాయిజం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళందరూ కూడా అంటే ఇంకా ఎందుకు పూర్తి కావట్లేదు, మీకు నిధులు ఉన్నాయి కదా, మీరు ఆ నిధులన్నీ కూడా ఏం చేస్తున్నారు, దోచేస్తున్నారా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా తెలిస్తే మాట్లాడండి, లేకపోతే అనవసరంగా మీరు నోరుని అంటే మీరు మాట్లాడి మమ్మల్ని మాట్లాడే విధంగా చేయకండి. మేము గనక మీ మీద దృష్టి పెట్టి ఆరా తీస్తే మీ పార్టీలో ఉన్నటువంటి 90% పీపుల్ అందరూ కూడా రౌడీజం కింద బయటకు వస్తారు. సో వీళ్ళందరినీ కూడా బొక్కలతో వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారని చెప్పేసి ఆయన గురించి మాట్లాడుతూ వీళ్ళందరికీ కూడా ఆయన అయితే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది సుమారుగా 2027 నాటికైతే పూర్తయ్యే విధంగా అంత కార్యాచరణ సిద్ధం చేసుకున్నామని చెప్పేసి ఈ యొక్క పనులు కూడా చాలా శరవేగంగా సాగుతాయని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, ఎన్ని అడ్డుపుల్లలు వేసినా, ఎన్ని అడ్డుకట్టలు కట్టినా కూడా మా ఒక లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు చేరాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ద్వారా మంచి పొందాలి, ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా చేరాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి కోరిక. మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్క ప్రజల సమస్యలు తీర్చాలి. అది ఎంత దూరమైనా కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, మారుమూల గ్రామమైనా, గిరిజన ప్రాంతమైనా కూడా కాలినడకనైనా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తాం తప్ప ఎవరిని కూడా వదిలేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. అంటే ప్రతి ఒక్క సమస్య దృష్ట్యా కూడా ఆయన ఇంత క్లియర్గా ఉన్నారంటే ప్రతి ఒక్క అడుగుని కూడా ఆచి తూచి మరి అడుగు వేస్తూ ఉన్నారు. అంటే వెళ్ళిన ప్రతి చోట కూడా ఏదో వెళ్ళాము వచ్చామని కాకుండా వాళ్ళకు ఏం సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా తీర్చగలుగుతాము, కేంద్ర దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, వాళ్ళ గురించి మాట్లాడి నిధులు ఏ విధంగా తీసుకొచ్చి వాళ్ళకి ఏ విధంగా సహాయపడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ముందు చూపు అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా, ప్రతి ఒక్క పథకంలో కావచ్చు, ప్రతి ఒక్క ఊర్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గుర్తింపు అనేది స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడైతే వీళ్ళందరికీ ఎవరైతే వైసీపీ పార్టీలో ఉంటూ ఇలాంటి ప్రాజెక్టుల గురించి చేస్తున్నటువంటి మంచి పనుల గురించి కూడా తప్పుడుగా ప్రచారం చేస్తున్నారో, అనవసరంగా మీ అందరూ కూడా రాజకీయాల పరంగా అంటే రాజకీయ స్థాయిలో నేను నిర్ణయాలు తీసుకొని మీ దగ్గరికి వచ్చే విధంగా మాత్రం చేయకండి. అనవసరంగా ఇలాంటివి చేయకుండా ఏదో సరిగ్గా ఉండండి అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు హెచ్చరికలు జారీ చేశారు. మరి చూడాలి వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పటికైనా సైలెంట్గా ఉంటారా, లేదు మేము ఇదే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఎదురెళ్తారా, మరి చూడాలి.